జగన్మోహన్ రెడ్డి అసలు నైజం ఏంటంటే తన ఉనికిని కాపాడుకోవటానికి తాను కేసుల నుంచి బయటపడటానికి ఎలాంటి పనులకైనా ఒడిగడతాడు. అవసరమైతే బెదిరించి జుట్టు పట్టుకుంటాడు, లేదా బ్రతిమలాడి కాళ్ళు పట్టుకుంటాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో, బీజేపీ హయాంలో మనం చూసింది అదే. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు బీజేపీనా కూటమిలో భాగస్వామ్యంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచేది ఎవరు? ఆల్రెడీ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి తన కేసుల మాఫీ కోసం తప్పని పరిస్థితిలో మళ్ళీ మోడీ కాళ్ళ మీద పట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో రాయబారం మొదలు పెట్టాడు. రాయబారమే కాదు, నేను బేషరతుగా బయట నుంచి మీకు అన్ని అంశాలకు మద్దతు ఇస్తాను. అంశాలంటే ఒక రకంగా కాదు, గుత్తాధిపత్యంగా బీజేపీ ఏం ప్రవేశపెడితే దానికి నేను జై కొడతా అని చెప్పి ఒక లిఖిత పూర్వ లేఖను ఒక కీలక బీజేపీ నేతకైతే జగన్మోహన్ రెడ్డి పంపినట్టుగా సమాచారం. ఇప్పుడు ఇది బీజేపీలో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఆ జగన్మోహన్ రెడ్డి బీజేపీ మీద విమర్శలు చేశాడు. ఆ ముస్లిం రిజర్వేషన్ల గురించి కానివ్వండి, లేదా రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని కానివ్వండి, ఆ చంద్రబాబు ఇళ్ళు తోడు దొంగలని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి అనేక విమర్శలు చేశాడు. సరే, అది ఎన్నికల సమయం కాబట్టి తప్పని పరిస్థితుల్లో విమర్శలు చేశాడు అనుకోండి. వాస్తవం ఏంటంటే నరేంద్ర మోదీ గారి కాళ్ళ దగ్గరే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు పనిచేయడం జరిగింది. ఆయన ఎదిరించి ఏ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకునే దమ్ము కానీ ధైర్యం కానీ లేనే లేదు. ఇప్పుడు తన కేసులు తిరగదోడతారనే ఒక భయంతో ఆ కేసుల సంగతి పక్కన పెడితే 5 ఏళ్లలో రాష్ట్రంలో చేసినటువంటి అరాచకాల మీద చంద్రబాబు గారు గట్టిగా దృష్టి పెట్టారు. దీని మీద ఆ కమిటీలను వేసి పూర్తి స్థాయి నివేదికలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే పక్కా ప్లాన్ చంద్రబాబు గారు సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సరే కేంద్రంలో ఉన్నటువంటి కేసుల సంగతి కాసేపు పక్కన పడేస్తే ఈ కేసుల నుంచి ఎలా బయటపడాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒక మద్దతు ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉన్నప్పటికీ కూడా కేసుల నుంచి బయటపడలేకపోవచ్చు. మరి అప్పుడు ఎవరి మద్దతు కావాలి? ఖచ్చితంగా కూటమిలో ఒకళ్ళ మద్దతు కావాలా. టీడీపీ, జనసేన ససేమిరా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. వాళ్ళ దగ్గర కూడా రానివ్వరు. ఇక కొద్దో గొప్ప అవకాశం ఎవరి ద్వారా ఉందయ్యా అంటే బీజేపీ ద్వారా ఉంది. కాబట్టి బీజేపీ ఆల్రెడీ కూటమిలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి జోలికి పోవద్దు అంటే రారు. కాబట్టి నేను 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో చేసినటువంటి అవినీతి కేసుల నుంచి బయటపడొచ్చు అనే ఉద్దేశంతో బేషరతుగా మద్దతు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఓకే చేశాడు. ఇప్పుడు స్పీకర్ ఎన్నిక ఉంది. వాస్తవానికి ఏకగ్రీవం అయిపోతుంది అనుకున్నటువంటి ఈ స్పీకర్ ఎన్నిక ఓం బిర్లా ఏకగ్రీవం అవుతారు అనుకుంటే చివరి సెకండ్లో ఇండియా కూటమి ఒక ఎంపీని అయితే నిలబెట్టడం జరిగింది స్పీకర్గా. సో దాంతో ఏంటంటే చివరి సెకండ్లో నామినేషన్ దాఖలు చేయడంతో ఈరోజు ఎన్నిక అనేది అనివార్యమైంది. సో ఈ ఎన్నికకు కూడా, ఈ స్పీకర్ ఎన్నికకు కూడా బేషరతుగా బీజేపీకి మేము మద్దతు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ రాయబారం పంపాడు. సరే, ఆయనకు ఉందే 4 ఎంపీలు అనుకోండి, ఆ 4 ఎంపీలను కూడా నేను బేషరతుగా మీకే ఇస్తా. కానీ ఏం కావాలి జగన్మోహన్ రెడ్డికి? ఏం కావాలి? ఈ కేసుల నుంచి బయటపడేయాలి. రాష్ట్రంలో ఏదైతే తిరగదోడాలనుకుంటున్నారో ఆ కేసులు జోలికి పోకూడదు. అలాగే కేంద్రంలో ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు కూడా ఈ 5 ఏళ్ల పాటు అలా సాగుతూ ఉండాలి. తన జోలికి రాకూడదు. నా 4 మంది ఎంపీలను అంటే గతంలో మెడలో వస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు 4 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి అయినా కానీ అంటే ఆ బలం అది జగన్మోహన్ రెడ్డికి పెద్ద బలమే కాదు. గతంలో 22 మంది ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డికి కాళ్ళ మీద పడ్డాడు. సరే, 4 ఎంపీలను బీజేపీ కేర్ చేస్తుందంటే సరే, ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా క్లిష్టంగా ఉన్న నేపథ్యంలో ఎవరు మద్దతు ఇస్తారన్నా బీజేపీ కూడా కాదనే పరిస్థితి లేదు. సొంతగా బీజేపీకి పూర్తిస్థాయి మద్దతు ఉంటే పోనీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను దూరంగా పెట్టినేమో, అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి నైజం బయటపడింది కదా. ఇది ఇలా ఉంటే అటుపక్క డీకే శివకుమార్తో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మంత్రాలు, ఇటు బీజేపీతో మంతనాలు, అటు కాంగ్రెస్తో మంతనాలు. అంటే ఎటు సందు దొరికితే అటు దూరేయాల. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే తాను ఒంటరిగా పార్టీని నడపలేడు, ఎటు సొరిగితే అటు దూరేయాలా. మరోపక్క చెల్లెళ్ళు పార్టీ నుంచి బయటకు పంపాలా, ఆ స్థానాన్ని అవసరమైతే నేను ఆక్రమించాలా. ఇది జగన్మోహన్ రెడ్డి విధానం. ఇప్పుడు సిగ్గు శరం లేకుండా బీజేపీ మీద గతంలో విమర్శలు చేసి ఈరోజు మళ్ళీ బీజేపీ కాళ్ళ మీద పడడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు అంటే కేసుల భయం జగన్మోహన్ రెడ్డికి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. పోనీ జగన్మోహన్ రెడ్డి కేసులు మాత్రమేనా అంటే కాదు, తన మెనకు ఒక డోల్ లాగా వివేకానంద రెడ్డి హత్య కేసు అవినాష్ రెడ్డి మెడకుంది. ఇప్పుడు అవినాష్ రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఒకవేళ పొరపాటున అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యి నోరు విప్పే పరిస్థితి వస్తే అది జగన్మోహన్ రెడ్డికి కానీ భారతీరెడ్డి మెడకు కానీ చుట్టుకోవచ్చు. తాడేపల్లి ప్యాలెస్ వరకు ఆల్రెడీ సిబిఐ నోటీసులు ఇప్పటికే వెళ్ళాయి. మన అందరికీ తెలుసు. భారతీరెడ్డి పిఐకి, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీలకి సిబిఐ అప్పుడు వివేక్ హత్య కేసులో నోటీసులు ఇచ్చింది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తెలుసు అవినాష్ రెడ్డిని కాపాడుకోకపోతే అవినాష్ రెడ్డిని సిబిఐ గట్టిగా నిలదీసి ప్రశ్నిస్తే వెనకమాల ఉన్నటువంటి వ్యక్తి పేరు బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డిని నిండా ముంచేస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదు, బహుశా కాపాడుంటాడు అనే అనుమానం వస్తేనే
కడప ప్రజలు చీకొట్టేశారు. కేవలం 2-3 సీట్లకే పరిమితం అయిపోయాడు. కడప కోటల మొత్తం కూడా బేటలు వాడాయి. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర మొత్తం కూడా పటాపంచలైపోయింది. ఎప్పుడు రాజశేఖర రెడ్డి హయాం నుంచి కంచుకోటలుగా ఉన్నటువంటి కడప మొత్తం కూడా ఈరోజు కూటమి కంచుకోటగా మారింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు వివేకాచి కేసు ఎంత డ్యామేజ్ చేసిందో. నిజంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని రేపొద్దున ఏదన్నా బయటకు వచ్చింది అనుకోండి, అవినాష్ రెడ్డి ఏదైనా నోరిప్పాడు అనుకోండి, ఇక జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజు. పార్టీ కాదు కదా, ఇక జగన్మోహన్ రెడ్డి చాప్టరే క్లోజు. ప్రజలు నువ్వు కనీసం నేను ఎమ్మెల్యేగా కూడా గెలిపించరు. పార్టీ గెలిపి సంగతి పక్కన పడి ఎమ్మెల్యేగా కూడా గెలిపించడానికి ఒప్పుకోరు. నీ పార్టీ కండువా ఎవడైనా ఒప్పుకున్నాడంటే తల్లిదండ్రులు కొడేస్తారు రాష్ట్రం నుంచి. సో కాబట్టి విషయం తెలుసు కాబట్టే ఈ జగన్మోహన్ రెడ్డికి తప్పని పరిస్థితుల్లో ఒక రహస్య రాయబారం లాగా ఒక బీజేపీ కీలక నేతకు ఒక లేఖ ద్వారా సందేశం అయితే పంపాడు. అటు నుంచి అయితే బీజేపీ నుంచి ప్రస్తుతానికి ఎటువంటి స్పందన అయితే రాలేదు. కానీ ఈ స్పీకర్ పదవికి మద్దతు ఇవ్వాలని బేసిక్గానే అంటే ఇండియా కూటమిలో లేకుండా స్వతంత్రంగా బయట ఉన్నటువంటి పార్టీలన్నిటికీ కూడా బీజేపీ ఒక విజ్ఞప్తి అయితే చేసింది. స్పీకర్ పదవికి మాకు సపోర్ట్ చేయండి అని, అంటే రాజకీయాలకు అతీతంగా మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి కోరటం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా కోరింది. 4 ఎంపీలు ఉన్నాయి కదా, కోరింది. కోరగారా అదెంత పని, అసలు నేను మీ కాళ్ళ మీదే పడి ఉంటాను, మీరు వద్దన్నా మీరు నాకు మద్దతు ఇవ్వద్దన్నా నేను మీకే మద్దతు ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి బీజేపీకి ఆఫర్ ఇచ్చే పరిస్థితి. ఎందుకు ఎంత అసలు వాస్తవానికి ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి టీడీపీతో జతగట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు కాబట్టి బీజేపీ మీద కక్ష పెంచుకుని పగతో నేను మీకు మద్దతు ఇవ్వను అని చెప్పాలా. కానీ చెప్పేదోమో జగన్మోహన్ రెడ్డికి ఉందా అంటే లేదు. ఎందుకంటే ముట్టి కింద 32 కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఆ భయం ఉంది కాబట్టి బేషరతుగా మీకు మద్దతు ఇచ్చేస్తాను నేను. అసలు ఈ ఒక్క స్పీకర్ ఎన్నికేంటండి, మీరు ఏదైనా పెట్టండి పార్లమెంట్లో, నా మద్దతు మీకే, బేషరతుగా నా మద్దతు మీకే, గుడ్డిగా నేను చేయకూడతా అని జగన్మోహన్ రెడ్డి కాళ్ల బేరానికి వెళ్లే పరిస్థితి. నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు లేకపోతే 5 ఏళ్ల పాటు తాను బయట ఉండలేను, పార్టీని నడపలేనని తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన వేసే ఉచ్చు నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ పంచిన చేరాలని జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ కేంద్రంలో తనకున్నటువంటి ఆ కొద్ది మందితో కేంద్రంలో బేషరతుగా మద్దతు ఇస్తే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఊరట కలుగుతుందనేది జగన్మోహన్ రెడ్డి ఆ ప్రధాన ఉద్దేశం. ఇప్పటివరకైతే బీజేపీ దాని మీద స్పందించలేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి నైజం బయటపడింది. సింగిల్ అన్నారు, సింహం అన్నారు. దెబ్బకి ఎప్పుడైతే 11 సీట్లకు ఇక్కడ 4 ఎంపీ సీట్లకు పడిపోయాడో దాంతో బెంబేలు ఎత్తిపోయాడు. కాంగ్రెస్ కాళ్ళ మీద, బీజేపీ కాళ్ళ మీద. ఎవడు కాళ్ళు ముందు దొరికితే వాళ్ళ కాళ్ళ మీద పడిపోవాలి, ఎవడు ముందు ఓకే చెప్తే ఆడికి జై కొట్టేయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఎదురు చూస్తున్నాడు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి నైజం. సింగిల్గా సింహంగా నిలబడటం అంటే 2019లో ఓడిపోయినా కానీ 24 వరకు కూడా నిలబడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎంపీలను లాక్కున్నా ఆయన నిలబడే ఉన్నాడు, 4 ఎమ్మెల్యేలు లాక్కున్నారు, ఆయన నిలబడే ఉన్నాడు. అది సింగిల్గా నిలబడటం అంటే. కానీ మీరేంటి ఈరోజు సీట్లు ఎప్పుడైతే ఓడిపోయారో నేను అసెంబ్లీకి రాను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను చిన్నపిల్లలాగా మారం చేయటం, లేకపోతే రాష్ట్రం వదిలేసి కనీసం అసెంబ్లీ సీట్లో ఇచ్చిన అసెంబ్లీ సీట్లో కూర్చోకుండా రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రానికి పారిపోవటం, ఇది జగన్మోహన్ రెడ్డి నైజం. ఇది జగన్మోహన్ రెడ్డి పిరికి పంద చర్య. సో జగన్మోహన్ రెడ్డి నిజరూపం అనేది ఇప్పుడు తాజాగా బయటపడింది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి విధానం ఏంటంటే ఏ పార్టీ కాళ్ళు దొరికితే ఆ పార్టీ కాళ్ళు పట్టుకుని తాను బయటపడాలనేది ప్రధాన ఉద్దేశంగా కనపడుతుంది.